హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యువర్ డే ఈస్ గోయింగ్ గుడ్. బట్ అన్ఫార్చునేట్లీ టీమ్ ఇండియా డేస్ ఆర్ నాట్ గోయింగ్ గుడ్. నేను ఇండియా డౌన్ఫాల్ అనే వీడియో ఒకటి చేశాను. కుదిరితే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏం చెప్పానంటే, ఆల్రెడీ న్యూజిలాండ్ టీం మనల్ని వైట్ వాష్ చేసింది. సౌత్ ఆఫ్రికా కూడా ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ గెలిచింది. సెకండ్ టెస్ట్ కూడా గెలిస్తే సౌత్ ఆఫ్రికా మనల్ని వైట్ వాష్ చేసినట్టే అని చెప్పా. సో భయపడినట్టుగానే నిన్న సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ గెలిచి మనల్ని వైట్ వాష్ చేసింది. గెలవటం అంటే అలా ఇలా కాదండి, 400+ రన్స్తో గెలిచింది. ఇట్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డిఫీట్ ఎట్ హోమ్. సింపుల్గా చెప్పాలి అంటే పరువు పాయే, పాయింట్స్ పాయే అన్నట్టు అయింది మన పరిస్థితి. కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, ఎస్, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లేకపోవడంతో టీమిండియా స్ట్రగుల్ అవుతుందని క్లియర్గా తెలుస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఉన్నట్టయితే ఒక మ్యాచ్ ఓడిపోయినా ఒక మ్యాచ్ గెలిచేవాళ్ళం. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచెస్లో కూడా సిరీస్ ఓడిపోయినా కనీసం పరువైనా మిగిలింది. ఎందుకంటే రోహిత్ శర్మ సెంచరీ చేశాడు, కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి థర్డ్ వన్డే మనం గెలిచాము. ఆ విధంగా వైట్ వాష్ అయితే అవ్వకుండా కోహ్లీ అండ్ రోహిత్ శర్మ సేవ్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోవటం, వైట్ వాష్ అవ్వటం, దట్ టు ఇన్ ఇండియా ఆన్ ఇండియన్ పిచెస్ అంటే అర్థం చేసుకోండి వాళ్ళు లేకపోవటం ఆ ఇంపాక్ట్ ఎంత భారీగా ఉందో ఇండియా టీం మీద. ఈరోజు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టీంలో లేకపోవటానికి కారణం గంభీర్. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గంభీరే వాళ్ళిద్దరిని పంపించేశాడు, లేదా వాళ్ళిద్దరే గంభీర్తో మనకి సెట్ అవ్వదు, అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తాడు అని అర్థం చేసుకొని వాళ్ళిద్దరే టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అయిపోయారని కూడా చెప్పొచ్చు. బట్ ఏదేమైనా కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ ఎక్స్పీరియన్స్ని టీం మిస్ అవుతుందనే చెప్పొచ్చు. నేను ఎందుకు ఇలా చెబుతున్నా అంటే, కోహ్లీ, రోహిత్ శర్మ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు టీంలో ఎంటర్ అయినప్పుడు అప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళకి సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, యువరాజు ఇలాంటి ప్లేయర్స్ సపోర్ట్ ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి బాగా ఉపయోగపడింది, కోహ్లీ, రోహిత్ శర్మకి, వెన్ దే ఆర్ యంగ్స్టర్స్. అదేవిధంగా ఇప్పుడు టీమిండియాలో కూడా చాలామంది యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడేది. బట్ వీళ్ళు టీంలో లేకపోవటం, వీళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూస్ కాకపోవటం, చాలా వరకు మైనస్ అవుతుంది టీమిండియాకి అని చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే గంభీర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గంభీర్
టీమిండియా కోచ్గా అన్ఫిట్ అంతే. ఎందుకంటే గంభీర్కి ఒక ప్లానింగ్ లేదు. ఏ బ్యాట్స్మెన్ ఏ ప్లేస్లో ఆడాలో, ఏ బ్యాట్స్మెన్ ఏ ప్లేస్లో వస్తాడో ఎవరికి తెలియదు. అంత గొప్ప స్ట్రాటజీస్ గంభీర్ దగ్గర ఉన్నాయన్నమాట. నేను ఎందుకు ఇలా చదువుతున్నా అంటే, సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఒకసారి చూసుకుంటే మనం ఒక టెస్టులో 1 డౌన్లో వాషింగ్టన్ సుందర్ వస్తే ఇంకో టెస్ట్లో 1 డౌన్లో సాయి సుదర్శన్ పంపించాడు. సో ఆ విధంగా ఎవరెక్కడ ఆడతారో, ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు. మొన్న న్యూజిలాండ్, నిన్న సౌత్ ఆఫ్రికా, రేపు ఏ బంగ్లాదేశ్ టీమో ఐర్లాండ్ టీమో వచ్చి ఇండియాని వైట్ వాష్ చేసిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు. ఒకప్పుడు ఇండియాలో మ్యాచెస్ జరుగుతున్నాయంటే మనం అందరం గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి పుణ్యం అంతా మన గంభీర్దే. ఇంత జరిగినా కూడా ఇంకా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనని తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. నా కోచింగ్లోనే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, నా కోచింగ్లోనే ఇండియా ఐసీసీలో ఏషియా కప్ గెలిచింది అని తనని తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఒరే బాబు, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటం కొత్త కాదు, ఇండియా ఏషియా కప్ గెలవటం కొత్త కాదు. వీడి కోచింగ్లోనే కాదు, వేరే వాళ్ళ కోచింగ్లో కూడా ఇండియా గెలిచింది, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఏషియా కప్ గెలిచింది. బట్ గంభీర్ కోచింగ్లోనే, అంటే కోచ్గా ఉన్నప్పుడే ఇండియా ఇంత దారుణంగా టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవటం కానీ, అంటే వీడికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కాల. వాడు అలా చెప్పేసరికి నాకు, అరే బాబు నీకు సిగ్గుందారా అనిపించింది. తను డిఫెండ్ చేసుకోవటం అంటే ఓకే, ఒక ఎక్స్టెండ్ వరకు మనం ఒప్పుకోవచ్చు. బట్ ఇంత జరిగిన తర్వాత కూడా తను డిఫెండ్ చేసుకుంటున్నా అంటే నాకు, నీకు దండంరా స్వామి అనిపించింది. చూడాలి బీసీసీఐ ఇంకా గంభీర్ని సపోర్ట్ చేసిద్దో, లేదు ఏదైనా టఫ్ డెసిషన్ తీసుకునిద్దో చూడాలి. I believe it is time for BCCI to take a tough decision and should not continue Gambhir as a coach. BCCI గనక గంభీర్ని ఇంకా కోచ్గా కంటిన్యూ చేస్తే he will definitely finish టీమిండియా. అంత గొప్పవాడు, అంత టాలెంట్ ఉంది. So what do you think, guys? BCCI should continue Gambhir or not? Please express your opinion. And ఈ సిరీస్ కానివ్వండి, టెస్ట్ మ్యాచ్లు, ఈ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ల గురించి కానివ్వండి, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will meet you in my next video. Till then, bye. Please take care of yourself. Thank you.